ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ట్రంప్ ఇస్తుంటే కోర్టులలో అది ఆగిపోతుంటే బైడెన్ టైంలో నియమించిన జడ్జిలు అంశాలను చెడగొడుతున్నారంటూ విమర్శిస్తూ వచ్చినటువంటి ట్రంప్కి సంబంధించినటువంటిది ఇప్పుడు కాస్త పాజిటివ్ తీర్పులు వస్తుంటే సంతోషపడిపోతున్నాడు ఆయన. తాజాగా ఏదైతే 11 మంది ఇన్స్పెక్టర్ జనరల్స్ని మొన్న ట్రంప్ తొలగించాడు ఉద్యోగాల నుంచి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అమెరికా సొమ్ము తింటూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ అమెరికా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ అమెరికా విధానాన్ని పక్కన పెట్టి కమ్యూనిస్ట్ విధానాలను అనుసరిస్తున్నారు, చైనా యొక్క విధానాలను అనుసరిస్తున్నారు, స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణతో ఉండాల్సినటువంటి చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్తో ట్రంప్ వాళ్ళని తొలగించాడు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, తమను తొలగించే అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి. కానీ కోర్టు మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించింది. లెఫ్టిస్ట్ యాక్టివిస్ట్స్ కి సంబంధించినటువంటి విషయం, అట్లాంటి భావజాలం ఆ స్వేచ్ఛ పేరుతో దుర్వినియోగం చేయడం తప్పు, క్రమశిక్షణ కలిగిన దాంట్లో ట్రంప్ ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పింది.